దేశ చరిత్రలో పార్లమెంట్ నుండి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎంపీలు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. పార్లమెంటునే కాపాడలేని అసమర్థులు దేశాన్ని ఎలా కాపాడతారని ఢిల్లీలో నిలదీశారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుందనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు నారాయణ. పార్లమెంట్ జరిగితే దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందులో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఎంపీస్ ఉంటారు. ఆలోచనను ఒక బాంబు వేసితే సరిపోయింది, కానీ నిజమైన బాంబు వేసి ఉంటే కూడా హోమ్ మినిస్టర్ చనిపోయాడు కదా, ప్రైమ్ మినిస్టర్ పోయేవాడు కదా, దేశ సంక్షోభం పడినది కదా. దీనికి ఎవరు కారణం? మేము పోవాలంటే కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇస్తే 3 చోట్ల తనిఖీలు చేస్తారు. అట్లా 3 చోట్ల తనిఖీ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక బాంబు పెట్టుకొని పోతుంటే అతను వాళ్ళు అలౌ చేయడం ఏంటి? దానికి పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చారు. అది పొరపాటున బీజేపీ కాకుండా ఏ ఎంఐఎంఓడో లేకపోతే కమ్యూనిస్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు. కానీ బీజేపీ ఇచ్చాడు కాబట్టి దొంగ తెలుగుంటున్నట్టుగా ఆగిపోయారు. అంటే ఎంత నాన్ సీరియస్ అంటే, ఇంత భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇద్దరు పోయి పొగబాములు ఏంటంటే, దానికి మొట్టమొదటి ముద్దా ఎవరు? హోమ్ మినిస్టర్. రెండవ ముద్దా అంటే ప్రైమ్ మినిస్టర్. ఢిల్లీ గవర్నమెంట్ అనేది కదా లా పోలీసు భద్రత సెంటర్లో ఉంది కదా. కాబట్టి పార్లమెంటునే కాపాడలేనటువంటి అసమర్థులు భారతదేశాన్ని ఏం కాపాడుతారు? ఇప్పుడు చర్చ. కానీ నా ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడంతా ఒక అవాంతం సృష్టిస్తారు, వాళ్లే కల్పిస్తారు, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు. నాటకం కాకుండా పోతే ఎంత సీరియస్గా ఉండాలా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పాలి కదా పార్లమెంట్లో, బయట వాగడం కాదు. పార్లమెంట్ లోపల వచ్చి ఇది జరిగింది చెప్పాలి కదా. హోమ్ మినిస్టర్ చెప్పాడా? చెప్పబోయాడు గారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నారు. పలానా స్టేట్మెంట్ ఇవ్వని అనలే, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వని అన్నారు, ఇవ్వలే. బాయ్కాట్ చేశారు, అందరూ సస్పెండ్ చేశారు. బాయ్కాట్ చేయాలి, అందరు క్వశ్చన్ అడిగితే సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ చివరికి 150 మంది పైన పోయింది. పార్లమెంట్ లోపల ప్రతిపక్షాలు మాట్లాడినారు, బయట ఆందోళన చేయనీరు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించిన ప్రభుత్వం ఎందుకున్నారు? అందుకని ఇది ఇండియా కూటమి ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం.